ఈరోజు ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొన్న కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా ఆ రోజు కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఎందుకంటే రాష్ట్రంలో కులగణన జరిగి మరి బీసీలందరూ ఈరోజు బెంబేలెత్తి మరి అందరూ కూడా మీటింగ్లలో ప్రతి దానిలో కూడా సర్వేలో మా సంఖ్య తగ్గించినారని అందరం కూడా మాట్లాడడం జరిగింది. దానిలో మరి ఈరోజు ఆర్ కృష్ణ గారు 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా మరి ఆయన జీవితమే ఈరోజు బీసీ జాతికి అంకితంగా పనిచేస్తున్న వారి కృషి వల్ల భారతదేశ ప్రధానమంత్రి గారిని మరి పార్లమెంట్ సభ్యులు మరి మంత్రులందరినీ కూడా పార్లమెంట్ కానీ రాజ్యసభలో కానీ అందరిని ఒప్పించి మరి ఎంత ఇక్కడ మూమెంట్ అంటే ఒక బర్నింగ్ మూమెంట్ లో మన కులం అంతా ఎటుపోతుంది, మన భవిష్యత్ ఏంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఉన్నామా లేమా, ఈరోజు ఒక మంత్రులు కానీ మన సంఖ్యలో ఒక కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ మరి ఒక రాజ్యసభలో కానీ ఎంతమందికి ఈరోజు అన్యాయం జరుగుతున్న తరుణంలో మన బీసీలందరూ ఈరోజు కేంద్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా 29 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఒక బీసీల కోసం న్యాయం చేసే మరి బీసీల కోసం పుట్టిన ఒక బీసీ బిడ్డ ఈరోజు ఒక జాతీయ ఉన్నత స్థానంలో ఉన్నత స్థానంలో ఈరోజు ఒక పార్లమెంట్ ఒక రాజ్యసభ సభ్యులుగా ఉండి ఈరోజు మనందరినీ బీసీల కుల గౌరవాన్ని నిలబెట్టిన ఆర్ కృష్ణ గారికి ప్రత్యేకంగా నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది తరపున నేను ప్రత్యేకంగా మా మున్నూరు కాపు సంఘం తరపున కుల బాంధవులందరి తరపున ప్రత్యేకంగా మేమందరం అభినందిస్తున్నాము. పెద్దవారు నేను చిన్నవారిని కృతజ్ఞతలు తెలియజేస్తామన్నా. ఈ రోజు బీసీలమంతా నేను జీవితం ఉన్నంత వరకు నేను వెనుక ఉంటాము, మీరు ముందు వెళ్ళండి, తప్పకుండా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్లే దానిలో మీరు పనిచేయాలని కోరుచు మరి ఈరోజు 29 రాష్ట్రాల్లో 140 కోట్ల మంది వెనుకబడిన తరగతులు ఈరోజు బీసీలు ఎంతో మంది ఈరోజు ఉన్నారు. మరి బీసీల సంఖ్య ఉన్నది సర్వేలో మనకు తేలినట్టయితే 136 కులాల్లో రాజకీయంగా రాజ్యాధికారంలో అసెంబ్లీలో పార్లమెంట్ లో మన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభ సభ్యులుగా ఎంతో మంది బీసీలలో కార్పొరేషన్ చైర్మన్లుగా వారి కులాలను అభివృద్ధి చేసుకోవడానికి ఈ కులగణన సర్వే మనకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ సంఘాలందరూ మరి ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అలాగే ఈరోజు రామకృష్ణ గారు చెప్పినట్టు గాళ్ళ తేలి సంఘం బీసీ సంఘం మరి నరేంద్ర మోడీ గారు కూడా మన బీసీలే అందరూ దొంగలు బీసీలు కాదు అని చెప్తున్నారు. ఆయన బీసీ అయ్యేపటికనే ఈ రోజు బీసీల కోసం ఈ రోజు ఎంతో పెద్ద త్యాగపూరితమైన ఈ రోజు మనకు తీర్మానం చేసి మనకి ఈ రోజు బీసీలందరూ ఈ భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉండాలి మరి అనే విధంగా వారు కృషి చేసేందుకు. అలాగే మేము ఆల్ ఇండియాలో కూడా కాపు సంఘం అధ్యక్షులుగా ఉన్నాము. మా కులంలో కూడా 12 పేర్లతో పిలవడతా బలిజలు, తెలగలు, ఒంటరి, కుర్మి, కుమ్మి, పటేల్, నాయర్, నాయుడు ఇలా పేర్లతో పిలవడుతున్న వారందరితో కూడా ఆర్ కృష్ణ గారి అన్నగారి ఒక ఫ్లెక్సీ, ప్రధానమంత్రి గారి ఫ్లెక్సీ, అక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షులు ఎవరున్నారో ప్రతి ఒక్క బీసీ సంఘాలందరూ కూడా ఈ రోజు వేదిక మీద ఒక తీర్మానము చేయవలసిందిగా నేను సభాధ్యక్షులు కృష్ణమోహన్ గారిని కోరుచున్నాను. ప్రతి ఒక్క 29 రాష్ట్రాల్లో కూడా భారతదేశ ప్రధానమంత్రి గారికి ఈ దీనికోసం కృషి చేసే ఆర్ కృష్ణ గారికి వారికి తప్పకుండా కృతజ్ఞతలు. మనము బీసీలంతా ఈ రోజు 140 కోట్ల మందిలో బీసీలు ఎంత మంది ఉన్నారో వారందరూ కూడా కృతజ్ఞత చెప్పే విధంగా మీటింగ్లు, తీర్మానాలు, ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరగాలని కోరుకుంటే నిన్న ఆర్ కృష్ణ గారు నాకు రాత్రి మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పినాను, అన్న మీరు తీసుకొచ్చినారు ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ కమిషన్ చైర్మన్ గా మన కమిటీ వేసి తర్వాత నిరంజన్ గారిని మా మున్నూరుగా బిడ్డలు చేశారు. కానీ లాస్ట్ మూమెంట్ లా మా సంఖ్యను అన్యాయం చేశారు. అప్పుడు కేసీఆర్ గారు 28 లక్షలు చూపిస్తే 10 ఏళ్ల కింద మళ్ళీ మాకు 13 లక్షలు చూపించేసి 3.5% తీసుకెళ్లారు. మళ్ళీ మొన్న మేము జలవిహార్లో పెద్ద మీటింగ్ పెట్టి మా గౌరవనీయులు కేసీఆర్ గారు పిలిచినప్పుడు మాకు సర్వేలో మాకు అవకాశం ఇస్తాము, మళ్ళీ మీరు సర్వేలో అందరూ పాల్గొనండి అన్నారు. కానీ దేవుడు దయ వల్ల, మీ దయ వల్ల, ప్రధానమంత్రి గారి వారి కృషి వలన ఈ రోజు కేంద్రంలోనే ఒక తెలంగాణ కాదు
భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో బీసీలందరూ కులగణలో సర్వేలో పాల్గొనే విధంగా మీరు ఈ కేంద్రంలో ఉన్నారు. మరి ఈ రోజు ప్రధానమంత్రి గారికి అత్యంత ప్రియమైన ఒక బీసీ బిడ్డగా మీరు ఉన్నారు కాబట్టి వారితో 29 రాష్ట్రాల్లో బీసీ కులగణలో జరిగే విధంగా ఏదైతే మేజర్ గా ఉన్న కొంతమందిని కులంలో పనిచేస్తున్న వాళ్ళను ఒక 9 మంది సభ్యులుగా మీరు ఏర్పాటు చేసి వారందరూ కూడా ప్రతి జిల్లాలో ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుల గణన జరుగుతున్నప్పుడు ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కులాలను పిలుచుకున్నారు. అలాగే మీరు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక 9 మందితోని ప్రతి జిల్లాలో కూడా ఈ కేంద్రం ఈ రోజు కులగణన బీసీ కులగణన జనగణన చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ 9 మంది సభ్యులు బీసీలు వెనుకబడ్డ తరగతులు ఈ రోజు గడప దొక్కని అసెంబ్లీ దొక్కని కులాలు ఈ రోజు ఎంతో మంది మన బీసీ సర్టిఫికెట్ లేని కులాలు కూడా ఈ రోజు ఉన్నాయన్న చాలా మంది కూడా చెప్తున్నారు. ఈ రోజు అయితే పార్లమెంట్ లో కానీ మరి అసెంబ్లీలో కానీ మండలిలో మాట్లాడే ఒక బీసీ బిడ్డ తమ్ముళ్ళు లేరు. ఈ రోజు నువ్వు ఉన్నావు. ఈ రోజు ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు. మా ముండూరు కాపులలో కూడా బండి సంజయ్ గారు కేంద్ర శాఖ సహాయ మంత్రులుగా ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, కోవ లక్ష్మణ్ గారు ఉన్నారు, ఎంపీ చైర్మన్ గా పనిచేస్తారు. వారందరినీ కూడా నేను మీకు సపోర్ట్ గా నిలిచి బీసీలందరూ కూడా న్యాయం జరిగే విధంగా రేపు పొద్దున ఒక్కటే మన కులగణన జరిగిన తర్వాత ఈ రోజు ప్రతి ఒక్క కులంలో ఏది స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్క బీసీ బిడ్డ మన ఏది ఆ వార్డు మెంబర్ స్థాయి నుంచి జడ్పీటీసీ స్థాయి వరకు కూడా న్యాయం జరిగే విధంగా మీరు తప్పకుండా ప్రతి మీటింగ్ లో మాట్లాడాలి. మరి ఏదైతే కులగణన వచ్చిన తర్వాత అసెంబ్లీ స్థానాలు 29 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క బీసీలకు అవకాశాలు రావాలి, పార్లమెంట్ లో అవకాశాలు రావాలి. అప్పుడు అయినట్టయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తూ అన్న మీరు ఈ కమిటీ కోసం మీరు కృషి చేయాలని కోరుచు ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు 29 రాష్ట్రాల్లో ఉన్న బీసీలందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి ఈ రోజు ఒక బీసీ ముద్దు బిడ్డగా ఆర్ కృష్ణ గారికి మేమందరం సపోర్ట్ ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణమోహన్ గారికి ప్రతి ఒక్క మన బీసీ కుల బాంధవులందరూ కూడా మహిళా సోదరులందరికీ యువకులకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బీసీ జై జై బీసీ.